బయటికి ఎవరు కూడా వెళ్ళకండి. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉండండి. నెక్స్ట్ అది గత సంవత్సరం మనం ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోకి గృహప్రవేశం చేద్దామనుకుంటే మా నాన్నమ్మ చనిపోయి సంవత్సరం నాకు పనికే రాలే. ఇవాళ అనుకోకుండా మీతో పాటు ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో అడుగుపెట్టే అవకాశం నాకు చిక్కింది. రేపు ఉగాది సందర్భంగా, కొత్త సంవత్సరం సందర్భంగా మీకందరి శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం మీ బతుకుల్లో, మీ జీవితాల్లో హరివిల్లులు పోయాలి. మీరందరూ మంచిగా ఉండాలి. చాలా చిన్న చూపు వికలాంగులంటే కుటుంబ సభ్యులకే చాలా చిన్న చూపు. కుటుంబ సభ్యులే ఇవాళ ఈసడించుకునే రోజులు ఇవి. ఇవాళ ప్రభుత్వం ఎంత చేసినా తక్కువే. మీరు సంఘటితంగా ఇవాళ కయ్యం ఉన్నాడు, ఓల వెంకన్న ఉన్నాడు, సంఘాలుగా ఏర్పడి మీ సమస్యల కోసం పోరాటం చేస్తున్నారు. మీ పెన్షన్ 4,000 రూపాయలు ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,000 చేస్తామని హామీ ఇచ్చి ఇంకా నిలబెట్టుకోలేదు. కానీ తప్పకుండా దాని మీద కూడా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. మీరు చూసారు అసెంబ్లీలో నిన్నటి వరకు జరిగిన 11 రోజుల్లో పలు సమస్యలు, కాకినాడ పట్టణానికి చెందిన సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల సమస్యలు కానివ్వండి, తర్వాత తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కానివ్వండి, తర్వాత తెలంగాణ ధూమ్ధామ్ కళాకారులు వారు కూడా కడు పేదరికంలో ఉన్నవాళ్ళు, వాళ్ళకు కూడా జీవన భృతి ఇవ్వాలని మేము అసెంబ్లీలో చాలా వరకు, ఇప్పుడే నేను ఇంటి దగ్గర నుంచి వస్తా ఉన్నా, మన ప్రాంతంలో మైదాన ప్రాంత గిరిజనులు, ఎస్టీ వర్గానికి చెందిన మన్నేరు వార్లు, తర్వాత కొలావార్లు అని ఉంటారు, వాళ్ళకు కూడా సర్టిఫికేట్ కోసం చాలా ఇబ్బంది ఉన్నదని చెప్పి ప్రభుత్వానికి పలు సూచనలు చేయడం జరిగింది. కొన్ని విషయాల్లో ప్రభుత్వం మీద, ప్రతిపక్షాల మీద, మిగతా వాళ్ళ మీద పోరాటం కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పకుండా మన ప్రాంతానికి న్యాయం చేద్దామనే సదుద్దేశంతో, పురుషోత్తమరావు గారు కలలుగన్న ప్రాంతం కాబట్టి దానికి ఇంకా ముందుకు తీసుకెళ్దామనే ఆలోచనతోటి ఇవాళ రావడం జరిగింది. ఇవాళ 30 లక్షల రూపాయల నిధులతోటి ఇవాళ 100కు పైగా ఇవాళ పనిముట్లు ఇవాళ మనం ఇవ్వడం జరుగుతోంది. త్వరలోనే ఇంకొన్ని నిధులు కావాలని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వారిని అడగడం జరిగింది. ఒక నెల రోజుల్లోనే మళ్ళీ ఇంకొక క్యాంప్ పెట్టి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం. ఈ క్యాంపు పెట్టి 3 సంవత్సరాలు అయింది, పైసలు లేక ఆగిపోయింది. 2022లో క్యాంపు పెడితే పైసలు లేక ఆగిపోతే నేను ఖయ్యూం లాస్ట్ టైం కలిసిండు, ఎంకన్నా కలిసిండు, ఇది ఇట్లా నడిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సిఎస్ఆర్ మేనేజర్ శ్రీనివాసరావు గారు ఎంటబడి కొన్ని నిధులు ఇవ్వండి అని చెప్పి 3 రకాల నిధులు తీసుకొచ్చిన మీ నియోజకవర్గానికి. ఒకటికి అలింకోకు 30 లక్షల రూపాయలతోటి ఈ వికలాంగులకు, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు మరియు కృత్రిమ కాళ్ళు చేయల పంపిణీ ఒకటి. 2, స్కూళ్లలో పిల్లలందరూ కింద కూర్చుంటున్నారు, వాళ్ళకు బెంచీలు కూడా లేవని చెప్పి 1000 బెంచీలు వారితోటే ఇప్పించడం జరిగింది. ఇప్పుడు అన్ని చోట్లకు బెంచీలు కూడా చేరుతున్నాయి. త్వరలోనే 2-3 రోజుల్లోనే ఆ బెంచీలు కూడా దయగాం పోయినా అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. అక్కడ ఆపరేషన్లు చేద్దామంటే కనీసం అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ లేవు, అక్కడ కూర్చుందామంటే బెంచీలు లేవు, కూర్చుందామంటే కుర్చీలు లేవు, కొన్ని బెడ్స్ లేవు అని చెప్తే అక్కడ వాళ్ళకు ఒక 20-25 లక్షల రూపాయలతోటి వాళ్ళకు కూడా ఈ అన్ని సామాన్లు సమకూర్చడం జరిగింది. ఎక్కడ సమస్య ఉన్నా మనం ఉన్నాం. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు అనే విషయం మీకు అందరికీ తెలుసు. చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతి రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా ఏదైనా బిల్లు రావడానికైనా కాంట్రాక్టర్లు కానీ మిగతా వాళ్ళు కానీ ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి అలింకో హైదరాబాద్ లో పనిచేస్తారు. అట్లనే పట్నాయక్ గారు, సుభాషిష్ పట్నాయక్ గారు, వీరు ఆర్థోటిస్ట్ అంటే ఎవరైతే మీకు కొలతలు తీసుకొని నెక్స్ట్ క్యాంప్ లో మన కొలతలు తీసుకొని దానికి కాళ్ళు గాని, చెయ్యిలు గాని, ట్రైసైకిల్ గాని ఇవన్నీ తయారు చేసే విభాగం, వారు దివ్యాంగుల చిన్న చూపు చూసే వ్యవస్థ మారాలి. మీరేం ఎవరికి తక్కువ కాదు. మీరు కొన్ని దేవుడిచ్చిండా లేకపోతే ఇంకా వేరే సమస్యలా ఎట్లయిందో గాని, మనం చాలా మంది ఏమనుకుంటారంటే ఇక మా జీవితం ఇంతటితో అంతమైపోతుందనే డిప్రెషన్లకు పోతారు. సానుభూతి ఒక్కటే కాదు, మీ పట్ల సానుకూల దృక్పథం కూడా